ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఉంటుంది. ఈ యొక్క అక్కడి నుంచి వారు మధ్యాహ్నం పూట భోజనం అనంతరం వారు ఢిల్లీ పోవటం జరిగింది. 3 రోజులు ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు కేటాయిస్తున్నారంటే ఇది తెలంగాణ మీద ఫోకస్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు అధికార దిశలో భారతీయ జనతా పార్టీ నడవాలని చెప్పేసి యొక్క ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు 3 రోజులు తెలంగాణకి ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ ప్రజల తరపు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ప్రజల తరపు నుంచి, తెలంగాణ కార్యకర్తల నుంచి నితిన్ నవీన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి మేము ఈ యొక్క తెలంగాణకు స్వాగతం పలుకుతూ గత నెలనే నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నితిన్ నవీన్ గారు కూడా వస్తున్నారు. ఈ విధంగా మా జాతీయ నాయకులందరూ కూడా తెలంగాణ బాట పడుతున్నారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకు కూడా మన ఉత్సాహము, ఒక విశ్వాసాన్ని, తప్పకుండా అధికారంలో వచ్చే విశ్వాసాన్ని కూడా కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాక మన రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న వారు ఈ యొక్క తుంగభద్ర విషయంలో చాలా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ తుంగభద్ర విషయంలో ఏ గేట్స్ విషయంలో అయితే ఓపెన్ చేస్తున్నాం, రిపేర్ చేస్తున్నాం, దానికి మేము వీఆర్ నాట్ అగైన్, వి వెల్కమ్ ఇట్. గేట్స్ వరకు కావాల్సి ఉంది అది. కానీ సిఆర్ పాటిల్ గారు, అంటే మన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మా వాటర్ ఇండస్ట్రీ, మన మినిస్ట్రీ అయితే ఉందో, వారు ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ఏవైతే మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏమేమి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారనే విషయాన్ని కూడా వారు క్లారిఫై చేయాల్సిన ఉంది ప్రజలకు. ఎందుకంటే మనకు తెలుసు తుంగభద్ర సంబంధించినటువంటి ఒక ఏదైతే దీని మీద 35 టీఎంసీలు నవేలి రిజర్వాయర్ కర్ణాటకలో ఒక ప్రపోజల్ ఉంది, అక్కడ వాళ్ళు వాడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కిందికి వస్తే గుండ్రేవల ప్రాజెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, దానికి మళ్ళీ 20 టీఎంసీ వాడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క రెండో దానికి కూడా ట్రైబ్యునల్ సంబంధించినటువంటి ఒక ఈ నీటి వాటా పంపకాలు లేవు. మరి ఎటువంటి ఒక దాని మీద క్లారిటీ మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలంగాణ, ఎందుకంటే తెలంగాణకు రావాల్సింది 15.9 ఈ యొక్క దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనకు కనబడుతుంది ఓన్లీ 5 టీఎంసీ మాత్రమే వచ్చేటువంటి అవకాశం మనకు కనబడతా ఉన్నాయి. మనకు 15.9 మనకు వచ్చినప్పుడు ఈ 2 ప్రాజెక్టుల సంగతి ఏంది, మీరు మంత్రి గారితో ఏమేమి మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే 968 టీఎంసీ మనకు గోదావరి ప్రాజెక్టు కింద మనకు ఈ యొక్క స్టేట్కు ఏదో అష్యూర్డ్ వాటర్ ఇది. తర్వాత ఈ మన రెండోది ఛత్తీస్గఢ్ నుంచి మనకు రివర్ యూటిలైజేషన్ ప్రోగ్రామ్ మనకు ఉన్న లింకింగ్ ఆఫ్ రివర్స్ కింద, అది ఇంచంపల్లి, అది కూడా ప్రాబ్లం లేదు. కానీ కృష్ణా వాటర్ అయితే అష్యూర్డ్ వాటర్ అవుతుంది, ఎందుకంటే తుంగభద్ర కూడా కృష్ణా బేసిన్ కాబట్టి, ట్రిబ్యూటరీ టు ది కృష్ణా కాబట్టి అష్యూర్డ్ వాటర్స్ ఇన్ కృష్ణా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కానీ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించిన దాంట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ దాంట్లో ఈ 2 పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేశాయి. ఒకరు రీఆర్గనైజేషన్ యాక్ట్లో బ్రిజేష్ సంబంధించినటువంటి ఒక అవార్డుని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుని కేసీఆర్ గారు మళ్ళీ ఆ రోజు మనకు రావాల్సిన వాటా కన్నా తక్కువ ఒప్పుకొని వారు సంతకాలు పెట్టడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు తుంగభద్ర విషయంలో, మెయిన్గా ఆర్డీఎస్ ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు ఏవైనా డిస్ప్యూట్స్ వస్తే మేము ఎంపైర్గా మధ్యవర్తం వహించి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం.
గత ప్రభుత్వం కూడా చాలాసార్లు సుప్రీంకోర్టు పోయి అటుపోయి అన్ని రకరకాలైనటువంటి డిలే చేసినాయి ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తితోనే ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారం వస్తున్నది, రావాలని కూడా మేము అడుగుతున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు లోపల పోయి సిఆర్ పాటిల్ గారితో ఏం మాట్లాడారు, మినిస్టర్ మిగతాను ఎందుకు బయటికి పెట్టారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి వాటాలు మనకు వస్తున్నాయా, ఈ 2 ప్రాజెక్టులు నెవేలి ప్రాజెక్టులకు మన అవన్నీ కూడా దాని విషయంలో ఏం మాట్లాడారు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం ఎస్ఐఆర్ సందర్భంగా కొన్ని స్టేట్మెంట్లు ముఖ్యంగా ఓవైసీ మాట్లాడడం జరిగింది. బీజేపీ ఐడి కార్డు ఉంటేనే ఉంటుందా, పాస్పోర్ట్ చెల్లదా అని చెప్పి. పాస్పోర్ట్ చెల్లదా చెల్లుతుందా అనే విషయం ఇప్పుడు కాలేదు. పాస్పోర్ట్ అనేది ఇది సిటిజన్స్ సంబంధించిన కాదు, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అని అనడం జరిగింది.